అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు మీరు. మళ్ళీ ఒక 7 years గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఆ కాంబినేషన్స్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్న, చిన్న సినిమాలు కూడా తీయ అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చిన్న సినిమా, పెద్ద సినిమా ఒకటే పని, చిన్న సినిమా ఒకటే పని ఆవిడ చేస్తాడు అనేవాడిని. నాకు తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో. తర్వాత అయ్యో అనుకుంటాను, తను లాభం లేదు. అయ్యో అనుకుంటున్నారా? అయ్యో కాదు, చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది. చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఎందుకు కొట్టకూడదు? మంచి సినిమా తీయాలి, బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి, చిన్న పెద్ద తేడా లేదు. కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలి సంకల్పంతో ఉన్న. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంబినేషన్లకు 3-4 ఏళ్ళు పడతాయి. అందులో ఆగే ఓపిక నాకు లేదు. ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. రిలీజ్ అయిన చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సూపర్. రెండు గవర్నమెంట్స్ గారు 2 గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు. అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి, మీరు సపోర్ట్ చేసినాయి. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నాను. నా నైజం కాదు అది. ఇందాక మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్. కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు. మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు. దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి అది. నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు, మర్చిపోలే. వదిలే అమ్మ బంగారం, నీకు తెలియదు. నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గా నీళ్ళెత్తి చూపుతాం. దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. మాట్లాడండి, వినండి అమ్మా. అన్న నేను చెప్పాలి, అమ్మాయికి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చిగా మాట్లాడటం. కానీ నా మనసుకు నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మా. నువ్వు పొగిడేటట్టు చూపించమ్మా. నువ్వేదంటే ఇప్పుడు పంపించద్దు, ఇప్పుడు చెప్పాలి. నాకు 10-half an hour ఉంటాను, తెప్పియమ్మా. పవన్ కళ్యాణ్ ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబాలి. భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా, బంగారం అనలేదమ్మా. ప్లీజ్ తప్పమ్మా, అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి. ప్లీజ్ ఒక్క నిమిషం. అన్వర్ గారు, ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు. గబుక్కను మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడు. ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగాలను. హరిశంకర్ మైక్ ఇచ్చారు. హరీష్ గారు క్వశ్చన్. అన్వర్ యా సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనగానే మనకి అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి
దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అవును. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అయినాయి ఆ ఎపిసోడ్లన్నీ. నేను ఫ్లోలో అవును అనేస్తాను, దీనికి అవును అనట్లేదు. అది రాస్తారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఉస్తాదులో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మరిన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడారు, హరీష్ బాగా రాశాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్న. ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు, హరీష్ నేను ఈ సినిమా చేస్తున్నాను, డబ్బం చూశాను, కళ్యాణ్ గారు చేస్తాను కదా అని. అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప, దబంగ్లోంచి ఒక చిన్న ఇన్హేలర్, అది తప్ప ఇంకేం వాడలేదు. ఆ ఇన్హేలర్ని ఎందుకు రీమేక్ రేట్స్ అన్ని కోట్లు ఇచ్చుకున్నారు, మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అయినా ఆయన అంటే త్రివిక్రమ్ లాంటి ఒక రెప్యూటెడ్ రైటర్, ఒక స్టార్ రైటర్, నేను ఎంత శాతం రీమేక్ చేశా అని చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది. సో అంత్యాక్షరి కూడా అలాగే వచ్చింది. నేను మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాల. ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు. సందర్భంలో కుదిరితే, మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని. సో ఎగ్జాక్ట్ అంత్యాక్షరి కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉస్తాదులో ఉంటుంది, అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న ఒక నమ్మకం ఉంది, అవుతాయి లేదో చూద్దాం. గబ్బర్ సింగ్కి